హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐఎన్ మీడియా. దళిత్ ఇష్యూస్ గురించి మనం చాలా మాట్లాడుకుంటాం, చాలా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఈరోజు ఝాడు మట్కా గురించి మాట్లాడుకోవాలి. ఝాడు మట్కా మనుషుల హృదయాలు, గుండెలు బద్దలైన చరిత్ర ఇది. 18వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యంలో దళితులపై విధించిన ఒక అవమానకరమైన, క్రూరమైన నియమం ఇది. దళితులు తమ నీడ లేదా అడుగుజాడలు అగ్రకులాలను అశుద్ధం చేస్తాయన్న కారణంతో వాళ్ళు రోజు నడిచేటప్పుడు కడుపుకి ఒక మట్టి కుండ అంటే మట్కా కట్టుకోవాలి, వెనుక ఒక జాడు అంటే చీపురు కట్టుకోవాలి. మట్కా వాళ్ళ లాలాజలం రోడ్డు మీద పడకుండా చీపురు వాళ్ళ అడుగుజాడలను తుడిచివేయడానికి పనిచేస్తాయన్నమాట. ఇది వాళ్ళను మనిషిగా చూడకుండా వాళ్ళ ఉనికినే సిగ్గుగా ఫీల్ అయ్యేలాగా చేసేటటువంటి ఒక దారుణాతి దారుణమైన ఆచారం. బ్రాహ్మణ పీష్వాలు, అగ్రకులాలు కుల వివక్షను ఒక ఆయుధంలాగా ఉపయోగించేవారు. దళితులు పూణేలో అగ్రకుల వీధుల్లో నడిస్తే కొరడాతో కొట్టేవారు, కొందరిని అక్కడికక్కడే చంపేసేవారు. ఒక మహర్ యువకుడు బ్రాహ్మణ ఇంటి గడప తొక్కాడని బహిరంగంగా తల నరికారు. ఇది ఒక్క సంఘటన కాదు, ఇలాంటివి ఆ రోజుల్లో సర్వసాధారణం. ఒక మనిషి గుర్తింపు, గౌరవం, జీవితం ఇవేవి విలువలేనివిగా మారాయి కేవలం కులం అనే ఒక్క పేరుతో మాత్రమే. ఇంకా దారుణం ఏంటంటే దళితులు గ్రామాల్లో బలుటి అంటూ సేవకులుగా పనిచేసేవాళ్ళు. రాత్రింబవుళ్ళు కష్టపడి గ్రామాన్ని శుభ్రం చేసి భూస్వాముల ఆర్డర్లు పాటించేవారు. కానీ వాళ్ళ శ్రమకు ఒక్క పైసా కూడా రాదు. బ్రాహ్మణ, మరాఠా భూస్వాములు వాళ్ళను బానిసల్లాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఈ శ్రమ దోపిడీ ఒక మనిషి రక్తాన్ని, చెమటను పిండేసినటువంటి ఒక పెద్ద వివాదం, విషాదం. ఈ ఝాడు మట్కా ఆచారం ఒక దళితుడి గుండెను ఎంతగా బద్దలు చేసిందో ఆలోచించండి. రోజు అవమానాల మధ్య నడవడం, తన ఉనికినే సిగ్గుగా ఫీల్ అవ్వటం, తన కుటుంబాన్ని కాపాడలేని నిస్సహాయత, ఇవన్నీ ఒక మనిషిని లోపల చంపేస్తాయి కదా. కుల వివక్ష అంటే ఇదే. ఒక మనిషిని మనిషిగా చూడకుండా వాళ్ళ ఆత్మను ఛిద్రం చేయటం. కులం పేరుతో ఒక మనిషిని తొక్కడం, చంపడం అనేది సమాజానికే సిగ్గుచేటు, మానవత్వానికి మాయని మచ్చ. ఆ రోజుల్లో దళితులు భరించిన బాధ ఈ రోజు కూడా కొన్ని రూపాల్లో అలాగే కొనసాగుతూ ఉంది. దాన్ని మీరు సమీక్షించుకుంటే తప్ప, మీరు గుర్తిస్తే తప్ప మనం మనుషులుగా మారేటటువంటి అవకాశం లేదు.